అన్నం వండేటప్పుడు గంజంపుడు ప్రభుత్వాలు మారినప్పుడు లోకల్ బాడీ లీడర్లను కుర్చీలకెళ్ళి దింపుడు కామనే కదా. చెర్ల గాలానికి ఎరేసి చేపలను పట్టినట్టు ఎగస్పాటి లీడర్లకు క్యాషు కారు కాంట్రాక్టులు అసొంటి ఫ్యాన్సీ టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చి వాళ్ళ విషయస్కు కండిషన్లు అప్లై లేకుండా ఓకే చెప్పేసి బంగారు గుడ్డు పెట్టే బాతును చూసుకున్నట్టు చూసుకుంటారు. అగో ఇప్పుడు విశాఖపట్నం కార్పొరేటర్లకు కడప జెడ్పీటీసీలకు గదే యోగం దక్కింది. విశాఖపట్నం మేయరు హరివెంకట కుమారి అక్కను దింపేందుకు అవిశ్వాసం పెట్టిరు టీడీపీ కార్పొరేటర్లు. అయితే అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే లడ్డు కావాలా నాయనా అనే టెంప్టింగ్ ఆఫర్లకు కార్పొరేటర్లు మెల్ట్ అయిపోయి వాళ్ళ క్యాంపులలో హాల్ట్ అయిపోతారేమోనన్న భయపడ్డ వైసీపీలు బంగారు బాతుల అసొంటి కార్పొరేటర్లను విశాఖపట్నం నుంచి బెంగుళూరు విమానం ఎక్కించి ఊటీకి తోలిరు. ఇక ఊటీకి పోయే కార్పొరేటర్లంతా ఎన్ని రోజులు ఉంటామో అని ఎంట ఇస్త్రీ బట్టలు సూట్ కేసులు చదువుకొని పిక్నిక్ పోయే కాలేజీ పిల్లగాళ్ళ లెక్క ముస్తాబై లోపట ముసిముసిగా మురుసుకుంటా వేయరు. ఇక అటు కడప జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చిరు కదా. ఇక వైసీపీలకే మస్తు బలం ఉన్నది. అయినా కూడా రాజకీయాలలో ఏ సెకను ఏమైనా జరగచ్చు అని ఎస్టిమేషన్ వేసుకొని జెడ్పీటీసీలను కూటమి పార్టీలు హైదరాబాద్కు ఏసీ బస్సు పెట్టి చెమటలు పట్టకుండా ఒక రిసార్ట్కు పట్టుకపోయారు.